నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఉద్యోగులు, పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు సంబంధించి మరి పెండింగ్ డీఏలున్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదు. ఇక ఏపీలో పీఆర్సీ కమిటీ కూడా వేయలేదు. తెలంగాణలో పీఆర్సీ కమిషన్ వేసి 2 ఇయర్స్ కావస్తున్న ఇంతవరకు రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం లేదు. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశ వ్యాప్తంగా ఉద్యోగులైతే మరి ఈ పెండింగ్ బిల్స్ సమస్య గానీ, తర్వాత డీఏల సమస్య, పీఆర్సీ సమస్యనైతే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టు అయితే ఉద్యోగులకు సపోర్టివ్‌గా నిలిచినట్టు అనిపిస్తుంది. ఇక్కడ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఈరోజు జారీ చేసింది. మనం అందరూ కూడా మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా మరి డీఏల కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, పెండింగ్ బిల్స్ కోసం మరి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 25% డీఏ చెల్లించాలని పశ్చిమ బెంగాల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెరుగుతున్న ధరలను ఎదుర్కోవడంలో మరి వారికి జీతాలు పెంచడానికి ఈ డీఏ ఇస్తుంటారు. ఇది ప్రాథమిక జీతం లేదా పెన్షన్‌లో దీన్ని చెల్లించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ప్రతి 6 నెలలకోసారి ఈ డీఏని మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఉచిత పథకాలకి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయి. ఇటు ఉద్యోగులను గాలికి వదిలేస్తున్న సందర్భంలో ఉద్యోగులు మరి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఉద్యమాలకు సిద్ధమైనప్పుడు వారి మీద ఎస్మా ప్రయోగిస్తామని చెప్పేసి తర్వాత ప్రజలకి, ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టే విధంగా నాయకులు మాట్లాడడం వల్ల మరి ఉద్యోగులైతే చాలా నర్వస్‌కు గురవుతున్నారు. ఒక సాధారణ సగటు ఉద్యోగి ప్రస్తుతం ద్రవ్యోల్బణంలో అయితే చాలా ధరలు పెరిగాయి. తమ జీవనాన్ని కొనసాగించడం చాలా ఇబ్బందిగా మారుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు, పెన్షనర్, ఉపాధ్యాయులందరికీ ప్రతి 6 నెలలకోసారి రావాల్సిన డీఏను వెంటనే మంజూరు చేయాలి. తర్వాత పీఆర్సీ 5 ఏళ్లకోసారి ఇవ్వాలి. పెండింగ్ బిల్స్ ఇవ్వాలి. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ అయిన రోజునే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ప్రభుత్వాలు ఉచిత పథకాలకే మొగ్గు చూపి మరి ఉద్యోగులను గాలికి వదిలేసిన సందర్భంలో మరి ఉద్యోగులందరూ కూడా మరి తమ యొక్క ప్రయోజనాల కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును మరి ఆశ్రయించాల్సి వస్తుందేమో అని అందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా అయితే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా, ఏపీ హైకోర్టు కూడా ఉద్యోగులకే సానుకూలంగా ఆల్రెడీ తీర్పులు ఇస్తూనే ఉన్నాయి, జడ్జిమెంట్ ఇస్తూనే ఉన్నాయి. తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు కూడా పశ్చిమ బెంగాల్ ఉద్యోగులకు వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ ఇచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డీఏ ఇస్తుందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏ మంజూరు చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన ఉద్యోగులకు 25% డీఏ చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం అయితే ఆదేశించింది. చెల్లింపు చేయడానికి కోర్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 3 నెలల సమయం కూడా ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కరోల్ మరియు సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ కేసు ఆగస్టులో మళ్ళీ ఒకసారి విచారణకైతే రానుంది. పశ్చిమ బెంగాల్లోని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే డీఏకు సమానమైన డీఏ కోసం కలకత్తా హైకోర్టు ముందు కేసు వేసినప్పుడు ఈ కేసు అయితే స్టార్ట్ అయింది. మే 2022లో హైకోర్టు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ రేట్ల ప్రకారం డీఏ చెల్లించాలని ఆదేశించింది. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంగీకరించలేదు. మరియు నవంబర్ 2022లో ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్లింది. అప్పటి నుండి రాష్ట్రం కొన్నిసార్లు డీఏను కూడా పెంచింది. కానీ అది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ రేటు కంటే చాలా తక్కువగా ఉంది. ఇప్పటికీ 37% కేంద్ర ప్రభుత్వ డీఏకి, రాష్ట్ర ప్రభుత్వ డీఏకి తేడా ఉండడంతో మరి ఈ కేసు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏప్రిల్ 1, 2025 నాటికి పశ్చిమ బెంగాల్ ఉద్యోగులు 18% డీఏని అయితే పొందుతున్నారు. ఇందులో ఇటీవల 4% కూడా డీఏ పెంచారు. మొత్తం ఇప్పుడు 22% ఉంది. కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం డీఏతో చూసుకుంటే ఇంకా 15% తేడా ఉందని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తే తెలంగాణలో కానీ, ఏపీలో కానీ డీఏలు అయితే చాలా తెలంగాణలో 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఏపీలో కూడా డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ రిపోర్ట్ లేదు. ఇక పెండింగ్ బిల్స్ లేవు. అన్నిటి వల్ల మరి ఉద్యోగులందరూ కూడా కోర్టుకు, మరి పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల మాదిరిగానే మేము కూడా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇటు ఆల్రెడీ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించారు. కానీ మరి తెలంగాణలో అయితే 3 ఐఏఎస్లతో అధికారుల కమిటీ కూడా నియమించారు. మరి ఉద్యోగ సంఘాల నాయకులతో ఐఏఎస్ల కమిటీ కూడా మీటింగ్ అయిపోయింది. మరి ఆ నివేదిక మరి ప్రభుత్వానికి నివేదిక త్వరలో సమర్పిస్తుంది కావచ్చు. మరి కమిటీల మీద కమిటీలు ఇస్తున్నారు. 4 కమిటీలు వేసినారు. గతంలో కమిటీ వేశారు. ఆల్రెడీ పీఆర్సీ కమిషన్ వేసే ఉన్నది. తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ విధంగా అనేక కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు తప్ప ఉద్యోగులకు రావాల్సిన డీఏలు మాత్రం పెంచడం లేదు. మళ్ళీ ఇయర్ సంవత్సరానికి ఒకసారి ప్రతి ఫిబ్రవరి, మార్చిలో లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉద్యోగులు అయితే చెల్లిస్తున్నారు. మరి ఉద్యోగులు చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ ఎడిపోతుంది. తర్వాత మేము మా జీతానికి సంబంధించి ప్రతి 6 నెలలకు పెరగాల్సినటువంటి డీఏ పెంచకపోవడం ఏమిటని చెప్పేసి ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు మరి ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల మీద ఇక్కడ హరాస్మెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మరి కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపేటని చెప్పుకోవచ్చు. ఇది ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ కోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. దీన్ని ఉద్యోగులకు ఒక సానుకూలమైన తీర్పుగా, ఒక మైలురాయి లాంటి ఉత్తర్వు అని చెప్పేసి బీజేపీ అయితే
ఇక్కడ అభివర్ణించింది. ఇది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు బీజేపీకి ఒక పెద్ద ఘన విజయం అని చెప్పేసి, సుదీర్ఘ న్యాయ పోరాటం మరియు 17 సార్లు ఈ వాయిదాలు పడి ఈ కేసు ఈ విధంగా ఒక కొలిక్కి రావడం పట్ల, ఒక మంచి ఉద్యోగులకు సపోర్టుగా ఒక ఆదేశాన్ని వెలువరించడం పట్ల అయితే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.